ఇండియన్స్ ని చాలా ఈజీగా ఎమోషన్స్ తో ఫూల్ ని చేయొచ్చు. కోపం వస్తుంది కదా ఈ స్టేట్మెంట్ వింటే, నాకు కూడా. కానీ ఐబొమ్మకు వస్తున్న హైపుని చూస్తే మాత్రం అది నిజమే అనిపిస్తుంది. ఒకడు ఒక పెద్ద మాఫియాని రన్ చేస్తూ పైరసీ సినిమాలను బయటికి వదులుతూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడు కూడా నేను ఇదంతా మంచి కోసమే చేస్తున్నా అంటే జనాలు ఈజీగా నమ్మిస్తున్నారు. ఎందుకు? వాడు రేజ్ చేస్తున్న పాయింట్, టికెట్ రేట్స్ అనేటివి భయంకరంగా పెరుగుతున్నాయి, దానివల్ల ఒక సామాన్యుడికి సినిమా చూడలేకపోతున్నాడు, అందుకోసమే మేము పైరసీ చేస్తున్నామని. మరి అలా అనుకుంటే ఘాటికి టికెట్ ప్రైజెస్ ఏం పెరగలేదు కదా, ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. మరి ఎందుకు ఐబొమ్మలో ఉంది? సుందరకాండకి టికెట్ ప్రైజెస్ ఏం పెరగలేదు కదా, మరి అదెందుకు ఐబొమ్మలో ఉంది? ఇది ఎవడు క్వశ్చన్ చేయడు. ఎందుకు? బికాస్ వాడు ఎమోషనల్ గా నేను ఇది మీకోసమే చేస్తున్నా అంటే జనాలు నమ్మేస్తారు. జనాలకి ఫేవర్ చేయాలి అనుకునే మార్కెట్ లో దిగినోడు జనాలని చంపుతున్న బెట్టింగ్ యాప్స్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు? నీకు నాకు బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి అని తెలుసు, మనం వాడి జోలికి వెళ్ళాం. మరి ఊర్లలో చాలా మంది సరైన ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఐబొమ్మని యూస్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవ్వరా? ఈ ఐబొమ్మ అడ్మిన్ కూడా మంచి సైకాలజిస్ట్ అనుకుంటా. జనాలని ఏ పాయింట్ పైన కొడితే వాడికి క్రేజ్ వస్తుందని వాడికి బాగా తెలుసు. అసలు నాకు చావంటేనే భయం లేదు అని చెప్పుకుంటున్న ఐబొమ్మ అడ్మిన్లు నా దగ్గర 5 కోట్ల డేటా ఉంది, మమ్మల్ని ఏమైనా చేస్తే డేటా బయటికి తీస్తామని చెప్పేసి బెదిరింపులు ఎందుకు చేస్తారు? భయంతో వచ్చిన బెదిరింపులు కావా ఇవి? అండ్ మీరు కూడా బీజిఎం లేస్తూ హైపులు ఇవ్వడం మానేసి కొద్దిగా మీ బ్రెయిన్స్ ని యూస్ చేసి ఆలోచించండి.